ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీనరాశి వారు దయచేసి ఈ వీడియోను అస్సలు స్కిప్ చేయకండి. ఎందుకంటే బహుశా మీరు మీ జీవితంలో ఇప్పటి వరకు 1000 కళ్ళతో ఎదురు చూసిన మీ తలరాతను ఒక సరికొత్త మలుపు తిప్పే ఆ అద్భుతమైన మార్పు ఇదే కావచ్చు. ఆగస్టు 12, 13, 14, 15 ఈ వరుసగా వచ్చే 4 రోజులు మీనరాశి వారి జీవితాల్లో ఎందుకు అంత అసాధారణంగా ప్రత్యేకంగా మారబోతున్నాయో తెలిస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు. ఒక సామాన్యమైన రోజులా మొదలయ్యే ఈ సమయం మీ ఇంట్లో కొన్ని ఊహించని శుభ సంకేతాలను తీసుకురాబోతుంది. ఆర్థికంగా మీరు గత కొంతకాలంగా పడుతున్న ఇబ్బందులను, మనస్సును తొలిచేస్తున్న వ్యధలను దాటవేస్తూ కలలో కూడా ఊహించని ఒక అద్భుతమైన అవకాశం మీ తలుపు తట్టవచ్చు. ఇదంతా ఎలా జరగబోతోంది? అసలు ఈ 4 రోజుల్లో మీ ఇంట్లో అడుగుపెట్టబోయే ఆ సాక్షాత్తు లక్ష్మీదేవి కటాక్షం ఎలా ఉండబోతోంది అనేది పూర్తిగా తెలుసుకోవాలంటే ఈ వీడియోను ఎక్కడా ఆపకుండా చివరి వరకు అత్యంత ఏకాగ్రతతో చూడండి. మీనరాశివారు సహజంగానే ఎంతో జాలి గుండె కలవారు. ఎదుటివారి కష్టాన్ని చూసి ఇట్టే కరిగిపోతారు. మీ జీవితంలో ఎన్నో కష్టాలు చూశారు. ఎంతోమందికి మీ చేతనైన సాయం చేసి తీరా మీకు కష్టం వచ్చినప్పుడు ఎవరూ ఆదుకోక ఎన్నోసార్లు మోసపోయారు, కన్నీళ్లు పెట్టుకున్నారు. కానీ ఇప్పుడు కాలచక్రం మీ వైపు తిరుగుతోంది. రాబోతున్న ఈ 4 రోజులు మీ జీవితాన్ని, మీ కుటుంబ పరిస్థితులను ఎలా ప్రభావితం చేయబోతున్నాయో నేను చెప్పే ప్రతి మాట మీ మనస్సుకు లోతుగా హత్తుకుంటుంది. దయచేసి మధ్యలో ఎక్కడా స్కిప్ చేయకండి. ఎందుకంటే వీడియో చివరిలో నేను చెప్పబోయే ఒకే ఒక్క రహస్యం మీ జీవితాన్ని సమూలంగా మార్చేయగల అత్యంత ముఖ్యమైన విషయం కోసం మీరు ఎదురు చూడక తప్పదు. ఆ విషయం వినకుండా వెళితే ఒక అద్భుతమైన అవకాశాన్ని చేతులారా జారవిడుచుకున్నట్లే అవుతుంది. ఈ అద్భుతమైన జ్యోతిష్య మరియు ఆధ్యాత్మిక విషయాలు మాట్లాడుకునే ముందు ఒక సామాన్య జ్యోతిష్య పండితుడిగా, కేవలం మీ శ్రేయస్సును మాత్రమే కోరుకునే ఒక ఆత్మీయుడిగా నాదొక చిన్న మనవి. ఈ వీడియోలో నేను చెప్పే విషయాలు మీకు నిజంగా కనెక్ట్ అయితే, మీ మనస్సుకు ఒక తెలియని ప్రశాంతతను, ఆశను ఇస్తే దయచేసి ఈ వీడియోను లైక్ చేయండి. అలాగే మీ కుటుంబ సభ్యులతో, మీకు ఆత్మీయులైన స్నేహితులతో తప్పకుండా షేర్ చేయండి. ఎందుకంటే మంచి విషయాన్ని, ఆధ్యాత్మిక సత్యాన్ని 10 మందితో పంచుకోవడం వల్ల ఆ భగవంతుని ఆశీస్సులు మనకు మరింతగా లభిస్తాయని మన శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. ఇలాంటి మరెన్నో లోతైన ఆధ్యాత్మిక, జ్యోతిష్య రహస్యాల కోసం, మీ జీవితానికి సరైన మార్గనిర్దేశం చేసే అద్భుతమైన విషయాల కోసం మన ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకెందుకు మీనరాశివారు ఈ మధ్యకాలంలో ఎన్నో కఠినమైన సవాళ్లను ఎదుర్కొంటున్నారని బలంగా అనిపిస్తోంది. మీలో చాలామంది ఎవరికీ చెప్పుకోలేని ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతూ ఉండవచ్చు. రాత్రింబవళ్లు కష్టపడినా తీరని అప్పుల బాధలు మిమ్మల్ని నిద్రపోనివ్వకుండా చేస్తుండవచ్చు. లేదా మీరు నమ్ముకుని చేస్తున్న ఉద్యోగంలో ఊహించని ఒత్తిళ్లు, పై అధికారుల నుంచి వేధింపులు, ఎంతో ఆశతో మొదలుపెట్టిన వ్యాపారంలో నష్టాలు మిమ్మల్ని కుంగదీస్తుండవచ్చు. కొన్నిసార్లు కుటుంబ సభ్యుల మధ్య అర్థంలేని కలహాలు, వివాహ సంబంధమైన ఇబ్బందులు, పిల్లల భవిష్యత్తు గురించిన బెంగ, లేదా ఏ వైద్యుడు సరైన కారణం చెప్పలేని ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని లోలోపల వేధిస్తూ ఉండవచ్చు. మీ మనస్సులో ఉన్న ఆ వేదన ఏమిటో, ప్రస్తుతం మీరు ఎదుర్కొంటున్న ఆ అతిపెద్ద సమస్య ఏమిటో దయచేసి కింద కమెంట్లో రాసి నాతో పంచుకోండి. మీ బాధను నా సొంత బాధగా భావించి, మీ సమస్యలన్నీ ఆ భగవంతుని పాదాల చెంత ఉంచి, మీరు ఆ కష్టాల నుంచి త్వరగా సురక్షితంగా బయటపడాలని నేను నా ఇష్టదైవాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో ప్రార్థిస్తాను. మీ బాధను పంచుకోవడానికి ఏమాత్రం వెనుకాడకండి, సిగ్గుపడకండి. ఎందుకంటే మనస్సులోని భారాన్ని దైవం ముందు ఉంచినప్పుడే మనస్సు తేలికపడి సగం కష్టం తీరిపోతుంది. ఇక్కడే అసలు విషయం ఉంది. ఎప్పుడైతే మీరు మీ కష్టాన్ని విశ్వానికి తెలియచేస్తారో, విశ్వం దానికి పరిష్కారాన్ని వెతికే పని ప్రారంభిస్తుంది. ఇక జ్యోతిష్య శాస్త్రపరంగా అసలు విషయానికి వస్తే, ఆగస్టు 12వ తేదీ మీనరాశి వారికి ఒక విలక్షణమైన, అత్యంత శక్తివంతమైన రోజుగా మారబోతోంది. ఆకాశంలో జరిగే గ్రహాల కదలికలు మన జీవితాలపై అద్భుతమైన ప్రభావాన్ని చూపుతాయి. ఈ 12వ తేదీన సూర్యగ్రహణ ఛాయలు లేదా ఆ రోజున ఏర్పడే ప్రత్యేకమైన గ్రహ సంచారాల నేపథ్యంలో మీనరాశివారి అంతరంగంలో ఒక రకమైన ఆధ్యాత్మిక మరియు మానసిక పరివర్తన మొదలవుతుంది. మీ ఆలోచన విధానంలో, మీరు జీవితాన్ని చూసే కోణంలో ఒక ఊహించని మార్పు వస్తుంది. అయితే ఇక్కడ మీరు ఒక విషయం గమనించాలి. ఖచ్చితమైన గ్రహణ సమయాలు ఎప్పుడు ఉంటాయి, దాని పూర్తి పంచాంగ వివరాలు ఏమిటి అనే దానికోసం దయచేసి మీ స్థానిక పంచాంగాన్ని లేదా క్యాలెండర్ను పరిశీలించండి.
ఎందుకంటే మీరు ఉండే ప్రాంతాన్ని బట్టి ఆ సమయాల్లో చిన్నపాటి మార్పులు ఉండే అవకాశం ఉంది. ఈ ఆగస్టు 12వ తేదీన మీ కుటుంబంలో ఎప్పటినుంచో ఉన్న ఒక ఆందోళన తగ్గి ఒక ప్రశాంతమైన వాతావరణం నెలకొనే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆర్థికంగా మీరు వేసిన ఒక అడుగు లేదా గతంలో మీరు ఎవరికైనా చేసిన ఒక చిన్న సాయం, పడిన ఒక చిన్న శ్రమ ఈ రోజున ఒక ఆశాజనకమైన మార్పును చూపిస్తుంది. ఈ రోజున మీనరాశివారు ముఖ్యంగా చేయవలసిన ఒక చిన్న కానీ అత్యంత శక్తివంతమైన భక్తి సంబంధమైన పరిహారం ఉంది. ఉదయాన్నే బ్రాహ్మీ ముహూర్తంలో లేదా సూర్యోదయానికి ముందే నిద్రలేచి ఇల్లు వాకిలి శుభ్రం చేసుకొని శుచిగా స్నానం చేసి సూర్యభగవానుడికి ఎదురుగా నిలబడి నమస్కరించండి. ఆ తర్వాత మీ పూజా మందిరంలో ఒక చిన్న దీపం వెలిగించి మీ కులదైవాన్ని మనస్ఫూర్తిగా ప్రార్థించండి. ఆ దేవుడికి ఏ ఆడంబరాలు అవసరం లేదు, కేవలం మీ స్వచ్ఛమైన భక్తి చాలు. ఇలా చేయడం వల్ల గ్రహాల యొక్క ప్రతికూల ప్రభావాలు ఏవైనా ఉంటే అవి ఇట్టే తొలగిపోయి మీ చుట్టూ ఒక కంటికి కనిపించని సానుకూలమైన రక్షణ శక్తి వలయం ఏర్పడుతుంది. ఈరోజు మీరు తీసుకునే ప్రతి శ్వాసలోనూ దైవిక శక్తి నిండి ఉంటుంది. కానీ గుర్తుంచుకోండి, అసలు అద్భుతం ఇక్కడే మొదలవుతోంది. రాబోయే 3 రోజుల్లో జరగబోయేది వింటే మీరు మరింత ఆశ్చర్యపోతారు. మీ రోమాలు నిక్కబడుచుకుంటాయి. ఆగస్టు 13వ తేదీ మీ జీవితంలో ఎన్నో రోజులుగా, నెలలుగా ఎదురుచూస్తున్న ఆశలకు ఒక స్పష్టమైన రూపం ఇచ్చే రోజు అని నిస్సందేహంగా చెప్పవచ్చు. ఈ రోజున మీనరాశి వారికి ఊహించని విధంగా ఆర్థిక అవకాశాలు కలిసి వచ్చే సూచనలు జాతక చక్రంలో బలంగా కనిపిస్తున్నాయి. ఎప్పటినుంచో ఆగిపోయిన పనులు, ఎవరైనా గిట్టని వారు మీకు అడ్డుపడటం వల్ల నిలిచిపోయిన ముఖ్యమైన వ్యవహారాలు, కోర్టు కేసులు లేదా ఆస్తి తగాదాలు ఈ రోజున ఆశ్చర్యకరంగా మీకు అనుకూలంగా ముందుకు కదులుతాయి. డబ్బు వచ్చే మార్గం అకస్మాత్తుగా ఒక్కసారిగా మీ కళ్ల ముందు కనిపించవచ్చు. అది బహుశా మీరు ఊహించని ప్రదేశం నుంచి రావచ్చు. మీరు చేస్తున్న ఉద్యోగంలో లేదా వ్యాపారంలో ఒక అత్యంత అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది. మీ కష్టాన్ని గుర్తించని పై అధికారుల నుంచి లేదా మీతో విభేదించిన వ్యాపార భాగస్వాముల నుంచి మీకు ప్రశంసలు లేదా ఒక ఊహించని శుభవార్త అందవచ్చు. ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య, ముఖ్యంగా భార్యాభర్తల మధ్య ఎప్పటినుంచో ఉన్న ఒక చిన్నపాటి స్తబ్దత, అపార్థం పూర్తిగా తొలగిపోయి అందరి ముఖాల్లో ఆనందపు చిరునవ్వులు వికసిస్తాయి. అయితే ఇక్కడ నేను ఒక విషయం మీకు స్పష్టంగా, నిర్మోహమాటంగా అర్థమయ్యేలా చెప్పాలి. జ్యోతిష్య శాస్త్రం అనేది గ్రహాల అనుకూలతను, ఆ సమయంలో ఉండే అవకాశాలను మాత్రమే సూచిస్తుంది. కానీ ఇది ఎటువంటి గుడ్డి హామీ కాదు. డబ్బు వచ్చే మార్గం కనిపిస్తుంది కదా అని మీరు ఇంట్లో కూర్చుని ఎలాంటి ప్రయత్నం చేయకుండా ఉంటే లాభం శూన్యం. ఈ 13వ తేదీన విశ్వం మీకు ఒక అద్భుతమైన మార్గాన్ని చూపుతుంది. ఆ మార్గంలో ధైర్యంగా అడుగులు వేయాల్సిన బాధ్యత మీదే. ఈ రోజున మీ ఫోనుకు వచ్చే ఒక చిన్న మెసేజ్ లేదా ఒక పాత స్నేహితుడి నుంచి వచ్చే ఫోన్ కాల్ మీ భవిష్యత్తుకు ఒక సరికొత్త పునాది వేయవచ్చు. దేన్ని తేలికగా తీసుకోకండి. అంతటి అదృష్టాన్ని మోసుకొస్తున్న ఈ రోజు తరువాత రాబోయే 14వ తేదీ ఇంకెంత అద్భుతంగా, దైవికంగా ఉండబోతోందో వింటే మీరు నిజంగా పులకించిపోతారు. మీరు ఆశించే ఆ అసలైన మార్పు అక్కడే జరగబోతోంది. ఆగస్టు 15వ తేదీ సాక్షాత్తు ఆ క్షీరసాగర మథనంలో ఉద్భవించిన శ్రీ మహాలక్ష్మీదేవి మీ ఇంట్లో తన పవిత్రమైన పాదాలు మోపడానికి అత్యంత అనువైన పరిస్థితులు కల్పించే రోజుగా జ్యోతిష్య పండితులు, ఆగమశాస్త్ర నిపుణులు భావిస్తారు. ఈ రోజున మీ ఇంట్లో ఒక అనిర్వచనీయమైన, కంటికి కనిపించని దైవిక శక్తి ఆవరించి ఉన్నట్లు మీకు మీరే స్వయంగా మీ మనసులో అనుభూతి చెందుతారు. లక్ష్మీదేవి అనుగ్రహానికి సంబంధించిన ఎన్నో శుభ సంకేతాలు మీ ఇంటి వాతావరణంలో స్పష్టంగా కనిపిస్తాయి. ధన సంబంధమైన విషయాల్లో మీరు గతంలో పడిన మానసిక క్షోభకు, చిందించిన చెమటకు తగిన ప్రతిఫలం ఈ రోజున మీ చేతికి అందే అవకాశం ఉంది. కష్టకాలంలో మీరు ఎవరికో సాయం చేసి ఇక ఆ డబ్బు తిరిగి రాదు అని ఆశ వదులుకున్న మొత్తం అకస్మాత్తుగా మీ చేతికి రావచ్చు. లేదా ఎప్పటినుంచో సాంకేతిక కారణాల వల్ల ఆగిపోయిన బ్యాంకు లోన్లు, ఇతర ఆర్థిక వనరులు మీకు అందుబాటులోకి రావచ్చు. కుటుంబ సభ్యులందరూ మీ మాటకు అత్యంత విలువిచ్చి మీ కష్టకాలంలో మీకు అండగా కొండలా నిలబడతారు. ఈ 14వ తేదీన మీనరాశి వారు తప్పకుండా ఒక సులభమైన, అద్భుతమైన లక్ష్మీదేవి ప్రార్థన చేయాలి. గోధూళి వేళ అని పిలిచే సాయంత్రం సూర్యాస్తమయ సమయంలో ఇల్లు శుభ్రం చేసుకొని మీ పూజా మందిరంలో ఆవు నెయ్యి లేదా కనీసం స్వచ్ఛమైన నువ్వుల నూనెతో 2 ఒత్తులు వేసి దీపారాధన చేయండి.
స్వచ్ఛమైన మనస్సుతో, ఎటువంటి స్వార్థం, ఇతరులకు కీడు జరగాలనే ఆలోచన లేకుండా కేవలం ఎర్రటి పూలతో లేదా గులాబీలతో ఆ అష్టలక్ష్మి పటాన్ని అలంకరించి పూజించండి. అమ్మవారి కరుణా కటాక్షాలు మీ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉండాలని, మీ ఇంటిల్లిపాడిని చల్లగా చూడాలని చేతులు జోడించి వేడుకోండి. ఈ చిన్న దైవిక ప్రయత్నం మీ ఇంట్లో అష్టైశ్వర్యాలను స్థిరంగా నిలపడానికి ఒక గొప్ప మార్గంగా మారుతుంది. ఏ ఇంట్లో అయితే సాయంత్రం వేళ దీపం వెలుగుతుందో అక్కడ చీకటి దరిచేరదు, అలాగే దారిద్ర్యం కూడా ప్రవేశించదు. అయితే ఈ 4 రోజుల్లో అత్యంత కీలకమైన, మీ జీవిత గమనాన్ని శాసించగల ఆ చివరి రోజు గురించి నేను చెప్పబోయే విషయం వినకుండా మాత్రం ఈ వీడియోను వదిలి వెళ్ళకండి. ఎందుకంటే అసలు రహస్యం, మలుపు అంతా అక్కడే దాగి ఉంది. దయచేసి ఇంకొంత సమయం కేటాయించి శ్రద్ధగా వినండి. ఇక ఆగస్టు 15వ తేదీ. ఈ 15వ తేదీ కేవలం ఈ 4 రోజుల్లోనే కాదు, బహుశా ఈ సంవత్సరంలోనే మీనరాశి వారికి అత్యంత ముఖ్యమైన, అదృష్టదాయకమైన రోజుగా మారబోతోంది అనడంలో ఎలాంటి సందేహమూ లేదు. ఈ రోజున గ్రహస్థితులు, నక్షత్ర సంచారం మీనరాశి వారికి అద్భుతమైన గజకేసరి యోగాన్ని లేదా ధనయోగాన్ని తలపించే పరిస్థితులను కలిగిస్తున్నాయి. గత కొంతకాలంగా మిమ్మల్ని మానసికంగా, శారీరకంగా కుందదీసిన తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు, రాత్రిపూట నిద్ర లేకుండా మిమ్మల్ని భయపెట్టిన అప్పుల ఊబి నుంచి క్రమంగా బయటపడే ఒక స్పష్టమైన, సురక్షితమైన మార్గం మీకు ఈ రోజున దొరుకుతుంది. ఆగిపోయిన పనులన్నీ ఒక కొలిక్కి వస్తాయి. ఎప్పటి నుంచో ఉద్యోగంలో ప్రమోషన్ కోసం లేదా ట్రాన్స్ఫర్ కోసం ఎదురుచూస్తున్న వారికి, లేదా వ్యాపారంలో వచ్చిన నష్టాలను పూడ్చుకుని లాభాల బాట పట్టాలి అనుకునే వారికి ఈ రోజు ఒక సంజీవనిలా పనిచేస్తుంది. జ్యోతిష్య విశ్వాసాల ప్రకారం ఈ 15వ తేదీన మీరు తీసుకునే కొన్ని కీలకమైన నిర్ణయాలు మీ భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తాయి. అయితే ఇక్కడ మీరు గమనించాల్సిన అతి ముఖ్యమైన విషయం ఒకటి ఉంది. యూట్యూబ్లో కొందరు ఆకర్షణ కోసం చెప్పినట్లు ఈ రోజు ఉదయం నిద్రలేవగానే మీ అకౌంట్లో కోట్లు వచ్చి పడతాయని, ఆకాశం నుంచి డబ్బుల వర్షం కురుస్తుందని నేను ఎటువంటి తప్పుడు హామీలు, మాయమాటలు చెప్పను. అలాంటివి నమ్మి మోసపోకండి. జ్యోతిష్య శాస్త్రం అనేది ఒక దీపం లాంటిది. చీకట్లో మీకు దారి చూపిస్తుంది, ఎక్కడ గోతులున్నాయో చెబుతుంది. కానీ ఆ దారిలో అప్రమత్తంగా నడవాల్సింది మీరే. మీనరాశి వారి జాతక చక్రంలో ఉన్న అనుకూలత ప్రకారం ఈ రోజున మీరు చేసే ప్రతి ధర్మబద్ధమైన ప్రయత్నానికి ఆ భగవంతుని పూర్తి మద్దతు లభిస్తుంది. కష్టాలన్నీ పటాపంచమైపోయి ఒక కొత్త వెలుగు మీ జీవితంలోకి ప్రవేశిస్తుంది. దానికి మీ వైపు నుంచి కాస్త చిత్తశుద్ధి తోడవ్వాలి. అయితే గ్రహాలు ఎంత అనుకూలంగా ఉన్నప్పటికీ, అదృష్టం మీ తలుపు తడుతున్నప్పటికీ మీనరాశి వారు ఈ సమయంలో కొన్ని విషయాల్లో అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలి. ఇది చాలా ముఖ్యమైన విషయం. కాస్త శ్రద్ధగా వినండి. మీరు స్వభావరీత్యా చాలా జాలిగుండ కలవారు. ఇతరుల కష్టం చూసి తట్టుకోలేరు. మీ దగ్గర లేకపోయినా అప్పు చేసైనా సాయం చేయాలని తత్వం మీది. కానీ ఈ సమయంలో ఎవరికైనా అప్పుగా డబ్బు ఇచ్చే విషయంలో, లేదా ఎవరికైనా బ్యాంకు లోన్ల కోసం జవాబుదారీగా, షూరిటీగా సంతకాలు చేసే విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి. ఎమోషనల్ అయిపోయి నిర్ణయాలు తీసుకోకండి. అనవసరమైన, విలాసవంతమైన ఖర్చులకు కళ్ళెం వేయాలి. ఎవరైనా వచ్చి తక్కువ సమయంలో ఎక్కువ లాభాలు వస్తాయి అని చెప్పే ఆకర్షణీయమైన, మోసపూరితమైన పథకాలను చూసి ఎట్టి పరిస్థితుల్లోనూ మోసపోకుండా ఉండాలి. మీ జాతకంలో గ్రహాల మార్పులు మీ మనసును ఈ సమయంలో కాస్త చంచలంగా మార్చే అవకాశం ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ తొందరపడి ఎలాంటి కీలక నిర్ణయాలు తీసుకోకండి. ప్రతి విషయాన్ని 2-3 సార్లు ఆలోచించండి. కుటుంబ సభ్యులతో, ముఖ్యంగా మీ జీవిత భాగస్వామితో మాట్లాడేటప్పుడు పదాల విషయంలో చాలా జాగ్రత్త వహించండి. చిన్న చిన్న అపార్థాలు పెద్ద కలహాలకు, మనస్పర్ధలకు దారితీసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఓపికగా ఉండటం చాలా అవసరం. ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోకుండా, ఊరి పంచాయతీలు నెత్తిన వేసుకోకుండా మీ పని మీరు చూసుకోవడం ఈ 4 రోజుల్లో మీకు ఎంతో మేలు చేస్తుంది. ఈ చిన్నపాటి జాగ్రత్తలు పాటిస్తే మీ తలుపు తట్టిన అదృష్టం ఎప్పటికీ మీ ఇంట్లోనే స్థిరంగా నిలిచిపోతుంది. దీన్ని వదిలిపెట్టి గ్రహాలన్నీ అవే చూసుకుంటాయి కదా, దేవుడే అన్నీ చేస్తాడు అని గుడ్డిగా నమ్మి అజాగ్రత్తగా వ్యవహరిస్తే మాత్రం ఆ లక్ష్మీదేవి అనుగ్రహాన్ని మీరే స్వయంగా చేతులారా దూరం చేసుకున్నవారవుతారు. ఈ మాట కాస్త కఠినంగా అనిపించినా ఇదే పచ్చి నిజం.
సాక్షాత్తు ఆ లక్ష్మీదేవి అనుగ్రహం కోసం మీనరాశి వారు తమ దైనందిన జీవితంలో ఆచరించవలసిన కొన్ని సులభమైన, ఎంతో ప్రాచీనమైన, అత్యంత శక్తివంతమైన పరిహారాల గురించి ఇప్పుడు మనం లోతుగా మాట్లాడుకుందాం. లక్ష్మీదేవికి అత్యంత ఇష్టమైనది పరిశుభ్రత మరియు ప్రశాంతత. ఎక్కడైతే పరిశుభ్రత ఉంటుందో, ఎక్కడైతే స్త్రీలు గౌరవించబడతారో, ఎక్కడైతే ప్రశాంతమైన వాతావరణం ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. ఈ 4 రోజులు మీ ఇల్లు, వాకిలి, ముఖ్యంగా మీ పూజా గదిని అత్యంత శుభ్రంగా ఉంచుకోండి. ఇంట్లో చిందరవందరగా ఉన్న వస్తువులను సర్దుకోండి. బూజులు దులపండి. వాడని పాత వస్తువులను తీసివేయండి. సాయంత్రం సరిగ్గా 6 గంటల నుంచి 6:30 లోపు సమయానికి ఖచ్చితంగా ఇంట్లో దీపారాధన జరిగేలా చూసుకోండి. ఆ సమయంలో ఇంటి గుమ్మం దగ్గర కూడా ఒక చిన్న దీపం పెట్టడం వల్ల, లేదా కనీసం గుమ్మానికి 2 వైపులా నీళ్లు చల్లి ముగ్గు వేయడం వల్ల నెగటివ్ ఎనర్జీ అంతా బయటకు వెళ్ళిపోయి పాజిటివ్ ఎనర్జీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది. లక్ష్మీదేవిని అత్యంత భక్తితో ప్రార్థించండి. మీకు పెద్ద పెద్ద సంస్కృత మంత్రాలు చదవడం రాకపోతే ఎలాంటి ఇబ్బంది లేదు. భగవంతుడికి భాషతో పని లేదు, భావంతోనే పని. మీరు కూర్చున్న చోటే కళ్ళు మూసుకుని అత్యంత భక్తి శ్రద్ధలతో శ్రీం అనే లక్ష్మీ బీజాక్షర మంత్రాన్ని 108 సార్లు జపించండి. ఈ బీజాక్షరానికి విశ్వంలోని ధనశక్తిని ఆకర్షించే అద్భుతమైన గుణం ఉందని తంత్రశాస్త్రాలు చెబుతున్నాయి. లేదా కనీసం ఓం శ్రీ మహాలక్ష్మియై నమః అని మనసులో నిరంతరం స్మరించుకోండి. ఈ సాధారణ ఆధ్యాత్మిక ఆచారాలు మీ మనసుకు ఎంతో ప్రశాంతతనిస్తాయి, మీ చుట్టూ ఉన్న ఓరాను శుద్ధి చేస్తాయి. అయితే నేను మళ్ళీ బాధ్యతగా చెబుతున్నాను, ఈ పరిహారాలు చేయగానే మీకు తెల్లారేసరికి ఖచ్చితంగా అంతులేని డబ్బు వచ్చేస్తుందని ఇది ఎలాంటి గ్యారంటీ కార్డు కాదు. ఇవి మీ మనసును దైవం వైపు మళ్లచడానికి, మీ ఇంట్లో సకారాత్మక వాతావరణం నెలకొల్పడానికి, మీలోని ఆత్మవిశ్వాసాన్ని తట్టి లేపడానికి మన మహర్షులు, పూర్వీకులు సూచించిన సురక్షితమైన ఆధ్యాత్మిక మార్గాలు మాత్రమే. మీ నిజాయితీతో కూడిన కష్టం, మీ పట్టుదల, దానికి తోడు ఈ దైవబలం కలిసినప్పుడు మాత్రమే మీ జీవితంలో నిజమైన అద్భుతాలు జరుగుతాయి. ఈ 4 రోజుల్లో మీనరాశి వారికి మీ ఇంట్లో లేదా మీ చుట్టుపక్కల కొన్ని అద్భుతమైన శుభ సంకేతాలు కనిపించే అవకాశం మెండుగా ఉంది. వాటిని సాక్షాత్తు ఆ దైవిక కటాక్షంగా మీరు అర్థం చేసుకోవాలి. ఆ సంకేతాలు ఎలా ఉంటాయంటే, ఉదాహరణకు ఎప్పుడూ ఏదో ఒక గొడవతో, మనస్పర్ధలతో అశాంతిగా ఉండే మీ ఇంట్లో అకస్మాత్తుగా ఒక తెలియని అవ్యక్తమైన ప్రశాంతత నెలకొనడం, ఒకరికొకరు ఎంతో ప్రేమగా ఆప్యాయంగా మాట్లాడుకోవడం మీరు గమనిస్తారు. ఇంట్లోకి వస్తే ఏదో తెలియని భారం అనిపించే ఫీలింగ్ పోయి ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్దామా అని భావన కలుగుతుంది. చాలా కాలంగా మీతో మాట్లాడని, విడిపోయిన, మీకు ఎంతో ఇష్టమైన వ్యక్తి లేదా బంధువు నుంచి అకస్మాత్తుగా ఒక మంచి వార్తతో ఫోన్ రావచ్చు. మీరు ఎప్పటి నుంచో ప్రభుత్వ కార్యాలయాల్లో లేదా అధికారుల చుట్టూ తిరిగి విసిగిపోయి ఇక నా వల్ల కాదు అని వదిలేసిన ఒక ముఖ్యమైన ఫైల్ లేదా పని అకస్మాత్తుగా వాటంతట అవే కదలడం ప్రారంభించవచ్చు. మీకు సంబంధం లేని వ్యక్తుల ద్వారా లేదా ఎక్కడో పేపర్లో చదివిన ఒక చిన్న మాట ద్వారా మీ కెరియర్కు లేదా వ్యాపారానికి సంబంధించిన ఒక కొత్త అద్భుతమైన అవకాశం గురించి సమాచారం రావచ్చు. ఇంటి ఆవరణల్లో ఉన్న పచ్చని ముక్కలు అకస్మాత్తుగా వికసించడం, పూలు పూయడం, లేదా మీ ఇంట్లోకి పక్షులు రావడం, ఉదయాన్నే పూజా సమయంలో అగరుబత్తీల సువాసన అసాధారణంగా ఎక్కువసేపు ఇంట్లో నిలిచి ఉండటం లాంటివి కూడా లక్ష్మీదేవి కటాక్షానికి, ఇంటి ప్రశాంతతకు సంకేతాలుగా మన జ్యోతిష్య వాస్తుశాస్త్రాలు చెబుతున్నాయి. ఇలాంటి చిన్న చిన్న సంఘటనలను కేవలం యాదృచ్ఛికంగా జరిగాయిలే అని కొట్టిపారేయకండి. ఇవి సాక్షాత్తు ఈ అనంతమైన విశ్వం మీకు ఇస్తున్న ఒక భరోసా. మీ కష్టాలు తీరబోతున్నాయని, మీకు మంచి రోజులు రాబోతున్నాయని ప్రకృతి చెబుతున్న దైవిక సంకేతాలుగా వాటిని భావించి వెంటనే చేతులెత్తి ఆ భగవంతునికి కృతజ్ఞతలు తెలియజేయండి. కృతజ్ఞతాభావం ఉన్నవారి దగ్గరే అదృష్టం శాశ్వతంగా ఉంటుంది. ఇక వీడియో మొదటి పేరాగ్రాఫ్లో నేను మీకు ఒక మాట చెప్పాను. దయచేసి వీడియోను స్కిప్ చేయకండి. చివర్లో మీ జీవితాన్ని మార్చే ఒక ముఖ్యమైన రహస్యం చెబుతాను అని. మీరంతా ఆ సస్పెన్స్ ఏమిటో తెలుసుకోవాలని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని నాకు తెలుసు. ఆ విషయం ఏమిటంటే, ఈ ఆగస్టు 12 నుంచి 15 వరకు ఉన్న ఈ 4 రోజుల్లో మీనరాశి వారు ముఖ్యంగా
తప్పనిసరిగా గుర్తుంచుకోవాల్సిన ఒకే ఒక్క విషయం, మీ ఆత్మవిశ్వాసాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ కోల్పోకండి. గ్రహాలు మీకు ఎంత అనుకూలంగా మారబోతున్నప్పటికీ, లక్ష్మీదేవి స్వయంగా మీకు వరాలు ఇవ్వాలని చూస్తున్నప్పటికీ, మీ ఆలోచనలు ప్రతికూలంగా ఉంటే, మీకు మీరే ఎప్పుడూ నా బతుకింతే, నాకు ఏమీ రాదు అని నెగటివ్గా మాట్లాడుకుంటే, ఆ అదృష్టాన్ని మీరు ఎన్నటికీ అందుకోలేరు. ఈ 4 రోజులు మీ మనస్సును కేవలం సానుకూలమైన ఆలోచనలతో మాత్రమే నింపండి. నాకు అంతా మంచే జరుగుతుంది, భగవంతుడు నాకు అండగా ఉన్నాడు, నేను నా కష్టాల నుంచి బయటపడుతున్నాను అని అత్యంత దృఢమైన నమ్మకంతో ప్రతి అడుగు ముందుకు వేయండి. అదే మీ జీవితాన్ని మలుపు తిప్పే అతిపెద్ద ఆయుధం. మీ ఆలోచనలే మీ భవిష్యత్తును నిర్దేశిస్తాయి కాబట్టి ఈ 4 రోజులు మీ నోటి నుంచి వచ్చే ప్రతి మాట శుభప్రదంగా ఉండేలా చూసుకోండి. ఎవ్వరినీ నిందించకండి. దేవుణ్ణి సైతం ఎందుకు నాకీ కష్టాలు అని అడగకండి. అద్భుతం అనేది ఆకాశం నుంచి ఊడిపడదు, మీ పాజిటివ్ ఆలోచనల నుంచే, మీ అంతరంగం నుంచే ఉద్భవిస్తుంది అని ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి. ఇదే నేను చెప్పాలనుకున్న ఆ పరమ రహస్యం. లా ఆఫ్ అట్రాక్షన్ కూడా ఇదే చెబుతోంది. మీ మనస్సు విశ్వంతో ఎంత సానుకూలంగా సమన్వయం అవుతే ఫలితాలు అంత అద్భుతంగా ఉంటాయి. వీడియో ముగించే ముందు నా మీనరాశి సోదర సోదరమణులకు మరియు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క జ్యోతిష్య ఆధ్యాత్మిక అభిమానులందరికీ నా మనవి, మీకు నిజంగా ఈ లక్ష్మీదేవి కటాక్షం కలగాలని, మీరు పడుతున్న కష్టాలన్నీ కడతేరిపోయి మీ జీవితాల్లో, మీ పిల్లల భవిష్యత్తులో అంతులేని వెలుగులు నిండాలని మీరు మనస్ఫూర్తిగా కోరుకుంటే దయచేసి కింద కామెంట్లో అత్యంత భక్తిభావంతో ఓం శ్రీం మహాలక్ష్మియై నమః అని రాయండి. ఆ జగన్మాత పేరు, ఆ తల్లి నామం స్మరించడం వల్లే మన సగం కష్టాలు ఇట్టే దూరమవుతాయి. అలాగే మీ మనస్సును లోలోపై తొలిచేస్తున్న ఆ సమస్య ఏమిటో, మీరు ఎదుర్కొంటున్నది ఆర్థిక ఇబ్బందుల, తీరని అప్పుల బాధ, భార్యాభర్తల మధ్య కుటుంబ కలహాల, సంతానలేమి సమస్య, ఉద్యోగంలో ఒత్తిడా, లేదా ఏ మందులకు తగ్గని ఆరోగ్య సమస్యల, అది ఏదైనా సరే మొహమాటం లేకుండా కామెంట్లో నాతో పంచుకోండి. మీ అందరి సమస్యలు త్వరలో తీరిపోవాలని, ఆ మహాలక్ష్మి తల్లి చల్లని చూపు, ఆశీస్సులు మీ అందరి కుటుంబాలపై ఎల్లవేళలా ఉండాలని నేను ఆ దైవాన్ని వేకువజామున నా పూజా సమయంలో మనస్ఫూర్తిగా వేడుకుంటాను. మీరు కామెంట్ చేయడం ద్వారా మీ మనస్సులోని భారాన్ని నేరుగా ఆ భగవంతునికి అప్పగిస్తున్నారనే ప్రగాఢమైన నమ్మకంతో ఉండండి. విశ్వాసమే సర్వస్వం. సర్వే జనాః సుఖినో భవంతు. సమస్త సన్మంగళాని భవంతు. శుభం భూయాత్. మీరు చేసే ప్రతి మంచి పనిలో, మీరు వేసే ప్రతి అడుగులో ఆ దైవానుగ్రహం ఎల్లప్పుడూ తోడుండాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.